యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. దేవుడు మిమ్మల్ని ఉంచిన విధానం బట్టి, మీకు కలిగి చేసిన సమస్తాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమని దేవుని వాక్యం ఉంటుంది. దేవుడు అనేక మందిని అనేక కీడు నుంచి తప్పిస్తూ కాపాడుతూ ఉంటాడు. దేవుడు అవన్నీ కూడా మర్చిపోకూడదు. ఎన్నోసార్లు ఎన్నో యాక్సిడెంట్స్ మీకు అందరికీ తప్పి ఉంటాయి, ఎన్నో కీడు మీకు తప్పించుంటాడు దేవుడు. దాన్ని ఏది కూడా మర్చిపోకుండా ప్రతిదినం కూడా మీరు ప్రార్థన చేసినప్పుడు వాటన్నింటిని మీరు దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఉండండి. దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండండి. అంతేకాకుండా మీ హృదయంలో ఎప్పుడూ కూడా స్తుతి అనేది ఉండాలి. మీరు పాటల ద్వారా దేవుని స్తుతించవచ్చు, ప్రార్థన ద్వారా దేవుని స్తుతించవచ్చు. కాబట్టి దేవుని స్తుతిస్తూ ఉంటే కనుక సాతానుకి మరి ఎక్కడ కూడా మీ పైన అధికారం ఉండదు. వాడు మేము శోధించలేడు, మీ దగ్గరకు రాలేడు. వాడు సాతాను మీ దగ్గర రాకుండా ఉండాలంటే మొదటగా దేవుని స్తుతిస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, వాక్యం ధ్యానం చేస్తూ ఉండాలి. సాతాను అప్పుడు మీ దగ్గర రాడు. ఎప్పుడైతే పరిశుద్ధంగా పవిత్రంగా మీరు జీవిస్తారో అప్పుడు మాత్రమే మీ హృదయంలో స్తుతి దేవునికి కలుగుతుంది. అప్పుడు మాత్రమే మీరు దేవుని ఘనపరుస్తారు, మహింపరుస్తారు. ఎప్పుడు కూడా మీలో సనుగుడు గొనుగుడు ఉండదు. కాబట్టి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి దేవునికి స్తుతి చెల్లించండి. దేవుని నామానికి మహిమ ఘనత తీసుకురండి. దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటను దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్.